అండ్ సో వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ అసలుకి ఇప్పుడు ఏ సమయంలో మనం ఉన్నాం. నెంబర్ 1 చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? ఏ సమయంలో ఉన్నామంటే 2 మాటలు ఉన్నాయండి. 1 విశ్వాసం, 2 శక్తి. నౌ వీఆర్ నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ పవర్. ఇప్పుడు మనం దేవుడు ఇచ్చేసిన శక్తిలో లేవు. ఇప్పుడు మనం అలాంటి పీరియడ్లో ఉన్నాం అనుకోండి, మాట చొప్పున జరిగిపోవాలన్నీ, నీ చిత్త ప్రకారంగా జరిగిపోవాలి. ఆ రోజుల్లో ఏలియా, ఎలీషా, ప్రవక్తలు, శిష్యులు, యేసు ప్రభు వాళ్ళు చిత్త ప్రకారంగా చేసేసారు అది. సో దాన్ని ఏమంటారంటే పవర్ గివెన్ అంటారు. ఇవ్వబడిన శక్తితో చేసేసారు అది. ఒక్కసారి దేవుడు మనకు శక్తి ఇచ్చాడు అనుకోండి, ఆయన ఏమంటున్నాడంటే ప్రార్థన అవసరం లేదు, ఇంకా మీరు చేతులు ఎత్తితే రోగులు స్వస్థత పడతారు అని చెప్పేశాడు. జస్ట్ లే యువర్ హ్యాండ్స్, ద సిక్ షల్ బి హీల్డ్. సో ఇట్ ఈస్ అది ఎలాంటిదంటే శక్తి ఇవ్వబడిన ఒక పీరియడ్ అది. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏ పీరియడ్లో ఉన్నదంటే జాగ్రత్తగా గమనించండి. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఏ సమయంలో మనం ఉన్నామంటే, యేసు ప్రభు అంతా సమాప్తం చేసేసి, నేను అంతా సమాప్తం చేసేసాను, నేను చేసేసింది మీరు నమ్మితే అవి జరిగిపోతాయి అన్నాడు. ఆమేన్. ఇప్పుడు చాలామంది, నేను చాలాసార్లు వింటా ఉంటాను, చాలామంది దైవజనులు యేసు ప్రభు మాటను తీసుకుంటారు. ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ అన్ టు మీ, గో యీ ఇన్ టు ద వరల్డ్ అన్నాడు. అవును కదండి? ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ అన్ టు మీ. వాళ్ళు ఏం బోధిస్తారంటే యేసు ప్రభుకి సర్వశక్తి ఇవ్వబడ్డది కాబట్టి మనకు కూడా ఆ సర్వశక్తిని దేవుడు ఇచ్చాడు. ఒక్కసారి బైబిల్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీరు చదివేసి మనకు కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు అనే మాటను చూపించండి నాకు. యు విల్ నెవర్ ఫైండ్ ఇట్. అది ఎక్కడా కనపడుతుంది, అక్కడ కనపడుతుంది. దేవుడు శక్తి ఎవరికి ఇచ్చాడు అంటే తన కుమారుడికి ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి మీరు నన్ను అలా చూస్తుంటే నాకు అర్థమైపోయింది, ఆ వచ్చినన్ని చూపిస్తే కానీ నేను మీ హృదయాల్లో నేను స్థిరపడినని నాకు అర్థమైపోయింది. సో టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ, ఐ విల్ షో యూ దాట్. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి 18వ వచనం చదువుదాం. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని నాకు ఇవ్వబడ్డది, నాకు ఇచ్చింది మీకు ఇస్తున్నానని ఎక్కడా లేదు. ఆయన ఏమన్నాడంటే దేర్ఫోర్ గో అన్నాడు. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హస్ గివెన్ అన్ టు మీ, దేర్ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్. సో శక్తి నీ దగ్గర లేదు, శక్తి యేసు ప్రభు దగ్గర ఉన్నది. నమ్మి వెళ్ళమంటున్నాడు. We are not in the period of that power. We are in the period of జాగ్రత్త. సో ఇంకో మాట ఏంటంటే మనం ఏ సమయంలో ఉన్నామంటే విశ్వాసం అనే ఒక సమయంలో ఉన్నాం. సో we are in the period of faith. విశ్వాసం అనే ఒక పీరియడ్లో మనం ఉన్నాం. ఏంటి ఆ విశ్వాసం? ఏంటి అంటే విశ్వాసం అనేది ఒక సమాచారం. ఏంటి ఆ సమాచారం అంటే ఇట్ కమ్స్ ఓన్లీ బై బిలీవింగ్ వన్ థింగ్. జాగ్రత్తగా గమనించండి. అసలైన విశ్వాసం ఒక విషయాన్ని నమ్మినప్పుడే వస్తుంది, వేరే విషయం కాదు. ఒకే ఒక విషయం. ఏం పాస్టర్ గారు, ఒక విషయం త్వరగా చెప్పండి పాస్టర్ గారు, మేము కూడా నమ్మేస్తా అంటే సో ఈజీ. యూ నీడ్ టు బిలీవ్ దట్ జీసస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. సో ఏ మూమెంట్ అయితే ప్రభువా నాకు కావాలి, ప్రభువా ఇది చెయ్యి అని నువ్వు ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడతావో మొత్తానికి చెడగొట్టుకుంటున్నావు. మొత్తానికి అది లెవెల్ అయిపోతుంది. ప్లీజ్ ఫర్ హెవెన్ సేక్ మీకు దండం, అలాంటి ప్రార్థన చేయొద్దు. అలాంటి ప్రార్థనలు ఇట్ లెవెల్స్ అప్. అలాంటి ప్రార్థనలు, అలాంటి అవగాహన, అలాంటి అటెంప్ట్స్, అలాంటి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభువా నాకు చెయ్యి, ప్రభువా ఇది నాకు కావాలి, ప్రభువా అలా జీసస్ పట్టణంలో వచ్చేసి జీసస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ అనండి. ఇఫ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్
వన్స్ వి ఫినిష్డ్ ఎవ్రీథింగ్, దాంట్లో ఏమన్నది, అందుకే గ్రీక్లో కాటాలాంబానో అంటారు. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ అండ్ టేక్ ఇట్. అంత అయిపోయిందండి. ఇంట్లో చికెన్ కర్రీ వండాలి, ఇలా చెప్తే కానీ మీకు అర్థమవుతుంది. ఇంట్లో చికెన్ కర్రీ వండాలి. వండక ముందు ఏమంటాం? సపోజ్ హస్బెండ్ వాంట్స్ చికెన్ కర్రీ, హీ గోస్ టు హిస్ వైఫ్ అండ్ సే ప్లీజ్ మేక్ చికెన్ కర్రీ, ప్లీజ్ మేక్ చికెన్ కర్రీ. సో వైఫ్ ఏం చేస్తుందంటే చికెన్ కర్రీ చేసేసి స్టవ్ మీద పెట్టింది, నైస్ మంచి స్మెల్ వస్తుంది, అంతా అయిపోయింది, వేడి వేడిగా. అప్పుడు కూడా వచ్చి ఈ భర్త చికెన్ కర్రీ చేసిన కర్రీని చూసి మళ్ళీ వైఫ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మేక్ చికెన్ కర్రీ అన్నాడు అనుకోండి, అరే బాబా తుజ్కో కుచ్ హువా హై. తీసుకెళ్ళాలి, నువ్వు మ్యూజియం పీస్వి, అయిపోయింది అది. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కాటాలాంబానో. అందరు చెప్పండి కాటాలాంబానో. స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్. అది యేసు ప్రభు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. చికెన్ చెప్పిన తర్వాత మీకు అర్థమైంది. సో ఇట్స్ ఆల్ ఓవర్, ఇట్స్ ఆల్ ఓవర్. ఏంటంటే అయిపోయిందని కూడా తెలియట్లేదు క్రైస్తవులకి. ప్రాబ్లం అది. అందుకే అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత కూడా ప్లీజ్ చికెన్ కర్రీ చెయ్యి అన్నట్టున్నది నీ ప్రార్థన. ప్రభువా నన్ను స్వస్థతపరచు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన గాయాల చేత మనం స్వస్థత నొందితే మీ డోంట్ యు రిమెంబర్ దట్? డోంట్ యు రిమెంబర్ దట్? ప్రభువా నేను నీతి జీవితాన్ని జీవించాలి, నేను నీతి మై గాడ్. ప్రభు పైనుంచి అంటాడు ఈడు ఎప్పుడు బాగుపడతాడు రా. ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువా నేను నీ నీతి మురుగుగుడ్లు లాంటి అని చెప్పాడు. ఇంకా ఎందుకు కావాలి అలాంటి నీతి? ఎంతమందికి మురుగుగుడ్లు వేసుకుని రావాలని కోరుకుంటున్నారు? అడగండి, రాత్రి నుంచి అడగండి, ప్రభువా నేను నీతి క్రియలు చేయాలి. నీ నీతి క్రియలు మురుగుగుడ్లు లాంటివి. Real righteousness is completed by Jesus Christ, and Jesus said my righteousness is your righteousness. నా నీతి నీ నీతి, నీ పాపాన్ని నేను తీసుకుని నా నీతిని నీకు ఇచ్చాను అంటున్నాడు. ఇంకా ఎంత స్పష్టంగా మాట్లాడాలండి? ఇంకెంత స్పష్టత కావాలి? సో as you go on and on and on, you will understand we are totally in a different period. ఒక రకమైన సమయంలో మనం ఉన్నాం.